యేసు ప్రభువు అంటాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలామంది వెలిగించబడటానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే ఈ మోడర్న్ కల్చర్ ఎలాగైపోయిందంటే, చూసి మన దినాన్ని చెప్తూ ఆల్మోస్ట్ జపాన్లో పిల్లలు లేరంట, నెక్స్ట్ జనరేషన్ లేరంట. గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ అంటారంట, పిల్లల్ని కనండి అబ్బా, మీకు ఇల్లు ఇస్తాను, నీకు డబ్బు ఇస్తాను, నేను అన్నీ చూసుకుంటా, మీకు అన్నీ చేస్తాము, మీకు ఫెసిలిటీస్ ఇస్తాం. మేము కనం, మేము పువ్వులాగే ఉండాలి, మేము వాడిపోకూడదు అంటారంట స్త్రీలు. ఏంటంట, మా బాడీ షేపులు పాడైపోకూడదు, మా రూపురేఖలు మారిపోకూడదు. అబ్బాయిలు ఉంటారా, మేము మేనేజ్ చేయలేను రా బాబు, నాకు ఫ్రీడమ్ కావాలి, నేను ఎవరికి కట్టిబడి ఉండను, నేను ఎవరికి అకౌంటబిలిటీ ఉండను, నాకు నచ్చిన ప్రకారం నేను ఉంటాను. ఇప్పుడు జపాన్ మాత్రమే కాదు, అన్ని స్థలాల్లో అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న భారతదేశంలో కూడా ఇది త్వరలో స్టార్ట్ అవబోతుంది అంటున్నారంటే. ఇప్పటికే ఫర్టిలిటీ రేట్ చాలా తగ్గిపోయిందంట. అండ్ దీన్ని బట్టి ఇట్లా వెళ్ళిందనుకో నెక్స్ట్ 10 yearsలో మనకు కూడా అదే పరిస్థితి వస్తుందని తెలియజేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వివాహాలు చేసుకుంటలేదంట, పిల్లల్ని కట్టలేదంట, వివాహం చేసుకుని కూడా 3-4 సంవత్సరాలు చూస్తారంట. దేనికి? డివోర్స్ తీసుకోవాలా, ఈ మ్యారేజ్లో ఉండాలా, ఈ మ్యారేజ్ వర్కౌట్ అవుతుందా, డివోర్స్లోకి వెళ్ళాలా, ఈ థాట్లోనే ఉంటున్నారంటే. కానీ కుటుంబాన్ని కట్టుకోవాలి, వర్ధిల్లాలి, ఫలించాలి, దేవుని చిత్తంలో ముందుకు సాగాలన్న దృష్టి లేదంట. చూసి ఎంతోమంది అజ్ఞానంలో ఉన్నారు. దేవుని వాక్యలో చూస్తే గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, దానం, స్వాస్థ్యము, బహుమానం, కుమారులను అనుగ్రహించే స్వాస్థ్యము. యు సీ గాడ్ ఈస్ క్లియర్, హీ ఈస్ గివింగ్ యు ఎ గిఫ్ట్, హీ ఈస్ గివింగ్ ఎ ఇన్హెరిటెన్స్, హెరిటేజ్. యు ఆర్ సేయింగ్ ఐ డోంట్ వాంట్. దేవుడు ఇచ్చే గిఫ్ట్ డోంట్ వాంట్ అన్నవాడు దేనికన్నా పనికి వస్తాడా? సరే, దేవుడు అంటాడు, నా గిఫ్ట్లు నీకు వద్దా? వద్దులే, మానేస్తానులే. ఏమవుతుంది నీ జీవితం? యు సీ యూ కెనాట్ ప్లే విత్ గాడ్. నాకు ఇది ఇవ్వి, నాకు అది వద్దు, నాకు ఇది కావాలి, నాకు అది వద్దు అనుకు చూడు. ఎప్పుడన్నా నువ్వు పిల్లల్ని ఎవరైనా ప్రేమించి ఏదైనా పలహారాలు, ఏదో చాక్లెట్లు ఏదో తీసుకొచ్చి 10 మందికి పంచుతా ఉంటే ఎప్పుడో ఒకటి మాత్రం, నాకు ఇది కాదు, నాకు అదే కావాలి, నాకు అది వద్దు, అది కావాలి, నాకేమొద్దు పా, మళ్ళీ అది కావాలి. ఎట్లా ఉంటుంది చెప్పు? తీసుకుంటే తీసుకెళ్ళా తప్పరా, అంతేగా. ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి కూడా అట్లే, దేవుని దగ్గర చూసి నో, గాడ్ హ్యాస్ ద బెస్ట్ ఫర్ యూ. God does the best for you. God knows what to give you the best.